అనయ్య, నువ్వేంటిక్కడ? ఎందుకురా? నా వల్ల అవ్వట్లేదు అన్నయ్య. ఇలాంటి వాటిగా చేసుకుంటే ఎలా రా? ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ కదా, ఇదే లైఫ్ కాదు కదా. నేను అమ్మ నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదారా? అంత ఈజీగా మమ్మల్ని మర్చిపోయి వదిలేసి ఎలా అనిపించింది నీకు? సారీ అన్నయ్య, డోర్ వేసే ఉందిగా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నీ అన్నయ్యనే నేను, అలా చూడకు. ఈ ప్రపంచంలో కాదు, వేరే ప్రపంచం నుంచి వచ్చాను. వేరే ప్రపంచమా? అర్థం కాలే. నేను ఫ్యూచర్ నుంచి వచ్చా కదా, అక్కడ మా తమ్ముడికి కూడా ఇదే జరిగింది. కాపాడుకోలేకపోయాను. కనీసం ఈ టైంలో కాపాడుకునే ఛాన్స్ అయినా దొరికింది నాకు. అయినా నీకేం చెప్పార్థం కాదు, కానీ పద బయటికి వెళ్దాం, కథ రిలీఫ్ అవుతుంది. లైఫ్లో ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవురా, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. అలా అన్ని ప్రాబ్లమ్స్ యూజ్ చేసుకుంటావా? లైఫ్ అంతా ప్రాబ్లమ్సే, దేని గురించి చెప్పమంటావు? అయినా నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయిరా? ఇంట్లో నా వాల్యూ లేదు, ఫ్రెండ్స్ వదిలేశారు, చదువు నా వల్ల అవ్వదు, నచ్చిన ఒక్క అమ్మాయి కూడా నన్ను వదిలేసింది. లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంచుకొని ఎలా బ్రతకాలి? అయినా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవురా. ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఎలా అవుతుంది? వాటి నుండి పారిపోవడం కాదు, వాటి నుంచి ఫేస్ చేయడమే లైఫ్. లైఫ్లో ఇప్పుడు గివ్ అప్ చేయకూడదురా. లైఫ్ నీకు ఎన్ని ఛాన్స్ ఇచ్చింది, నువ్వు లైఫ్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. నాన్న, నాకు 20,000 కావాలి నాన్న, అసిస్టెంట్ డైరెక్టర్ కోర్స్ చేయడానికి. చదువుకోమని కాలేజ్ పంపిస్తే కోర్సెస్ అన్నీ ఏంటి? నీతో ఉన్న వాళ్ళు లక్షల ప్యాకేజ్ సంపాదిస్తే నువ్వేమో ఇలా. నువ్వు నా తలకి భారం కాకపోతే అదే చాలు. నాన్న ఎలానో కోర్స్కి వద్దన్నారు. పోనీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమైనా ఛాన్స్ ఉందేమో ట్రై చేద్దాం. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉంటుంది, కానీ లైఫ్కి సెకండ్ ఛాన్స్ ఉండదు. డోంట్ గివ్ అప్. వన్ లైఫ్, లివ్ టు ద ఫుల్లెస్ట్.